రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమందు మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములను నేను తెలియజేస్తుంటున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మరి ఒకసారి ఈ దినమునకు కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానముతో కూడినటువంటి సందేశముతో ప్రభు యేసు మీ దగ్గరికి వచ్చి ఉంటుండగా, సర్వలోక సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు నామమునకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మన యొక్క అంశం ఏంటిదంటే, నీ ఆశీర్వాదము నీకే వస్తుంది. హల్లెలూయా. మరి ఒకసారి చెప్తుంటున్నానండి, ఈరోజు మనకు అద్భుతమైన అంశం ఏంటిదంటే, నీ ఆశీర్వాదము నీకే వస్తుంది. అంటే నీ జీవితంలో నీవు ఏదైతే ఆశీర్వాదము కోల్పోయి ఉంటున్నావో, నీ జీవితంలో ఇంతకు ముందు నీ జీవితంలో ఆశీర్వాదములు ఉండింటాయి. అయితే కొన్ని కారణాలను బట్టి నీ జీవితంలో ఆ ఆశీర్వాదములను నువ్వు కోల్పోయి ఉండవచ్చు. లేదా ఎవరో వచ్చి నీ దగ్గర నుంచి ఆ ఆశీర్వాదములు ఒకవేళ తీసివేసుకొని వెళ్ళిపోయి ఉండవచ్చు. లేదా సాతాను నీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదములను ఒకవేళ దొంగలించి ఉండవచ్చు. అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి సందేశము దేవుడు మీ జీవితంలోతో ఈరోజు మాట్లాడబోతుంటున్నారండి. బైబిల్లో చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనం మనం చూసుకుందాం. ఎజెకియల్ చాప్టర్ 37 వర్స్ 3. నరపుత్రుడా, ఎండిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నేను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనంటిని. ఇక్కడ చూసినట్లయితే యెహెజ్కేలు జీవితంలో ఒకరోజు దేవుడు ఆ ఎండిన ఎముకలు పడి ఉండేటువంటి లోయలోనికి తీసుకెళ్లాడు. రెండవదిగా చూసినట్లయితే యెహెజ్కేలు ఆత్మవశుడై ఉన్నప్పుడు అండి, అంటే యెహెజ్కేలు దేవుని యొక్క ఆత్మలో అతడు ఉంటున్నాడు. when he was in the spirit, ఎప్పుడైతే ఆత్మవశుడై ఉన్నాడో దేవుడు ఆ యెహెజ్కేలును ఎండిన ఎముకలు పడి ఉండే లోయలోనికి తీసుకెళ్లాడంట. ఎంత వింత కదండి. గాఢాంధకారపు లోయ మనం వినింటాము, మరణాంధకారపు లోయ ఒకవేళ వినింటాము, లేదా బాకా లోయ, దుఃఖపు లోయ, చీకటి లోయ, ఈ విధంగా అనేక రకమైనటువంటి లోయలలు అనేటువంటివి మనం విని ఉంటాము. అయితే దేవుడు అంట యెహెజ్కేలును ఎక్కడ తీసుకెళ్లారో తెలుసా? ఎండిన ఎముకలు పడి ఉండేటువంటి లోయ. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంటుంది, they were very dry bones. తెలుగులో బైబిల్లో ఉంటుంది అవి కేవలము ఎండిపోయిన ఎముకలు. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది they were very dry bones. అంటే ఆ ఎముకలు బాగా ఎండిపోయి ఉన్నాయంటండి. ఒక ఎముక బాగా ఎండిపోవాలంటే మొదటిగా ఏమవుతుందో తెలుసా అండి? ఆ శరీరము రోగం వస్తుంది, ఆ తర్వాత మరణిస్తారు. ఆ తర్వాత చూసినట్లయితే ఒకవేళ 3 లేదా 4 దినముల తర్వాత డీకంపోజిషన్ స్టార్ట్ అవుతుంది. ఆ యొక్క దుర్వాసన, లేదా చూసినట్లయితే ఆ యొక్క కడుపు పగలడము, ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ యొక్క ఎముకలు బయటికి వస్తాయండి. ఆ తర్వాత ఒకవేళ 1 సంవత్సరమునకు తర్వాత లేదా ఇంకా పైన చూసినట్లయితే ఆ ఎముకలు బాగా ఎండిపోయినట్లుగా మనకు అనిపిస్తుంటాయి. అంటే ఇక్కడ చూసినట్లయితే ఎముకలు బాగా ఎండిపోయినట్లుగా కనిపిస్తున్నాయంటే ఎన్ని సంవత్సరములుగా వాళ్ళ స్థితిగతులలో ఉన్నారు. రెండవదిగా చూసినట్లయితే ఆ ఎముకలు చెల్లా చెదరైపోయి ఉన్నాయంటండి. అంటే ఎక్కడ పడితే ఇక్కడ స్కాటర్ అయిపోయి ఉంటున్నాయి. బైబిల్లో చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనం మనం చూసుకుందాం. ఎజెకియల్ చాప్టర్ 37 and verse 7. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాట కదా. అప్పుడు ఎముకలు ఒక దానితో ఒకటి కలుసుకొనెను. ప్రియమైన వాళ్ళారా, ఎముకలు అనేకములై ఉంటున్నాయి. అవి బాగా ఎండిపోయిన ఎముకలు, చల్లా చెదరైపోయినటువంటి ఎముకలు ఒక దానితో ఒకటి. అంటే ఏ ఎముకతో అయితే ఉండవలనో ఆ ఎముక దగ్గరికే వచ్చిందంట. అంటే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోలేదండి, ఒకదానితో ఒకటి అనేటువంటి మాట. ఆ ముందు వర్షంలో చూసినట్లయితే రాయబడింది కదా, దేవుడు అన్నాడు, నరపుత్రులా యెహెజ్కేలు, can these dry bones live or can these dry bones come back to life? ఈ ఎండిన ఎముకలు తిరిగి బ్రతకగలవా? యెహెజ్కేలు అన్నాడు, ఏమో ప్రభువా, అది నాకెలా తెలుస్తుంది? అది నీకే తెలియను కదా. దేవుడు అన్నాడు, ఈ ఎండిన ఎముకలను చూసి ప్రవచింపు. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే యెహెజ్కేలు ప్రవచించడం ప్రారంభించాడో, బైబిల్లో రాయబడింది కదా, అతను ఆత్మవశుడై ప్రవచించడం ప్రారంభించాడో, బైబిల్లో చూసినట్లయితే ఆ యొక్క నరములు వచ్చాయి, ఆ నరముల మీద మాంసము వచ్చింది, ఆ మాంసము మీద చర్మము రావడం ప్రారంభించింది. అయితే అంతవరకే అండి. ప్రవచించాడు అంటే అర్థం ఏంటిదంటే, హీ స్పోక్ ఎ వర్డ్.
దేవుని వాక్యమును పలికాడండి. వాక్యం ఏం చేసిందంట? వాక్యంలో రాయబడింది కదా, ఆ ఎండిన ఎముకల మీద ఆ యొక్క నరముల మీద మాంసము మీద చర్మము, బట్ దేర్ వాజ్ నో లైఫ్. వాటితో జీవము లేదండి. అయితే బైబిల్లో రాయబడింది, దేవుడు అన్నాడు, నరపుత్రుడా, ఇప్పుడు నలువైపుల నుంచి జీవాత్మ వచ్చినట్లుగా ప్రవచింపుము. ఎప్పుడైతే యెహెజ్కేలు ఆత్మ వశుడై ప్రవచించడం ప్రారంభించాడో, ఆ జీవాత్మ వచ్చినట్లుగా ఆ ఎండిన ఎముకలు బ్రతికి మహాసైన్యం అయిపోయాయంటండి. ఏ ఎముక దాని ఎముక దగ్గరకు వచ్చింది. ఒకవేళ నీ జీవితం చల్లా చెదరైపోయిందా? ఒకవేళ నిరీక్షణ లేకుండా ఉంటున్నావా? ఒకవేళ నీ జీవితము కూడా ఒకవేళ ఈ ఎండిన ఎముకల వల్లే ఒకవేళ నీ జీవితం ఎండిపోయి ఒక నిరీక్షణ లేకుండా ఇక ముందుకు కొనసాగలేక ఎక్కడికి ఆగిపోయిందో, ఒకవేళ నీ జీవితం అక్కడే ఆగిపోయిందా, ఈరోజు దేవుని సేవకునిగా నేను చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీవు పోగొట్టుకున్న ఆశీర్వాదం అది నీకే వస్తుంది, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళదండి. ఎంత కష్టము కదా! నీవు కోల్పోయిన ఆశీర్వాదము నీ దగ్గరికి రావడం అంటే అంత సులభమైన విషయం కాదండి. అయితే దేవుని వాక్యం చెప్తుంది, దేని ఎముక దాని ఎముక దగ్గరికి వెళ్ళిపోయిందట. హల్లెలూయా! నీ ఆశీర్వాదము నీ యొద్దకే రావడం ప్రారంభిస్తుందండి. బైబిల్లో చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనం, ఎజెకియల్ చాప్టర్ 37 and verse 11. మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనం అయిపోతిమి అని అనుకొనుచున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే యెహెజ్కేలు ప్రవచించాడో వాక్యంలో రాయబడింది, ఆ ఎండిన ఎముకల మీదకి నరములు వచ్చాయి, మాంసం వచ్చింది, చర్మము కప్పివేయడం జరిగింది. అయితే రెండవసారి ప్రవచించినప్పుడు జీవాత్మ వచ్చింది. అవి మహాసైన్యం అయిపోయారు. వారు ఎవరంటే ఇశ్రాయేలు. ఆ మహాసైన్యము దేని సూచిస్తుంది? చెదిరిపోయిన ఎముకలు దేని సూచిస్తున్నాయంటే ఇశ్రాయేలు అండి. అయితే వాళ్ళు మహాసైన్యం అయిపోయారు. అయిన తర్వాత వాళ్ళు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? 3 మాటలు వాళ్ళు పలుకుతున్నారు. మన ఎముకలు ఎండిపోయాను, మొదటి విషయం. మన ఆశ విఫలమాయను, రెండవ విషయం. మూడవదిగా చూసినట్లయితే మన జీవితములు నాశనం అయిపోయాయి అని అనుకొనుచున్నారు. ప్రియమైన వాళ్ళరా, వారిలో జీవం వచ్చింది, బట్ స్టిల్ దే ఆర్ టాకింగ్ అబౌట్ దేర్ పాస్ట్. వారి గతముల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారండి. అయ్యో, మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమయ్యను, మన జీవితములు నాశనం అయిపోతుంది, లేదా మనము నాశనం అయిపోతుంది. ప్రియమైన వాళ్ళరా, వాక్యంలో చూసినట్లయితే ఏం జరిగిందో మనం చూసుకొని ముగిస్తామండి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే వ్రాయబడినటువంటి మాట, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలీయుల దేశములోనికి తోడుకొని వచ్చెదను. హల్లెలూయా! 4వ దశ అండి. ఏంటిదంట? నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. అంటే ఇశ్రాయేలు సమాధులలో ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని తెరుస్తాను. రెండవదిగా చూసినట్లయితే సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాను. మూడవదిగా తిరిగి మీ దేశంలోనికి మిమ్మల్ని నడిపిస్తాను. హల్లెలూయా! ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట, సమాధి అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఆ సమాధిలో ఎవరు ఉండరు, మరణించిన వాళ్ళు మాత్రమే ఉంటారు. రెండవదిగా చీకటి, మూడవదిగా దుర్వాసన, ఒంటరితనము. ప్రియమైన వాళ్ళరా, ఒక నిరీక్షణ లేని స్థితిలో, ఒక చచ్చిపోయినటువంటి స్థితిలో పడి ఉన్నటువంటి ఇశ్రాయేలులను అయితే దేవుడు అంటున్నటువంటి మాట, నేను మిమ్ములను సమాధుల నుండి బయటికి రప్పించి తిరిగి ఇశ్రాయేలీయుల దేశంలోనికి నేను మిమ్మల్ని నడిపిస్తాను. హల్లెలూయా! ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో కూడా అండి, దేవుడు నీ యొక్క సమాధి జీవితంలో నుంచి నేను బయటికి తీసుకొని వచ్చి తిరిగి నీ దేశంలోనికి, నీ ఆశీర్వాదముల దేశంలోనికి, నీ యొక్క వాగ్దానముల దగ్గరికి నీ దేవుడు నడిపించేటువంటి దేవుడు అయి ఉన్నాడు. మొదటిగా చెప్పానండి, వాక్యంలో రాయబడింది కదా, ఆ ఎండిన ఎముకలు బాగా ఎండిపోయి ఉన్నాయి. ఆ తర్వాత చూస్తే నరములు వచ్చింది, మాంసము, చర్మము, జీవాత్మ వచ్చింది. ప్రియమైన వాళ్ళరా, రెండవదిగా చూసినట్లయితే వాళ్ళు అయినప్పటికీ అనుకుంటున్నారు, అయ్యో, మన ఎముకలు ఎండిపోయిన ఎముకలు, మన ఆశ విఫలమయ్యను. నువ్వు కూడా అనుకుంటున్నావేమో, నీ ఆశ విఫలమైంది, నీ డిజైర్స్, నీ కోరికలు ఒకవేళ చచ్చిపోయాయి, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా? మూడవదిగా చూసినట్లయితే మన జీవితాలు నాశనం అయిపోయాయి, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా? దేవుడు అంటున్నటువంటి మాట, ఏ విధంగా అయితే దేని ఎముక దాని దగ్గరికి వచ్చిందో, ఇన్ ద సేమ్ వే యువర్ బ్లెస్సింగ్ విల్ రీచ్ యూ.
యువర్ బ్లెస్సింగ్ ఈజ్ ఆన్ ద వే. ఈ ఉదయకాలం ముందు దేవుని సేవకునిగా నేను ప్రవచిస్తున్నానండి. 4వదిగా చూసినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, వాక్యంలో రాయబడింది, మీరున్న సమాధులను నేను తెరుస్తాను, తెరవడం మాత్రమే కాదు, ఆ సమాధులలో నుంచి నేను బయటికి తీసుకొని వస్తాను, బయటికి తీసుకొని వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని విడిచిపెట్టాను. ఐ విల్ టేక్ యూ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. ఐ విల్ టేక్ యూ టు ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానముల దగ్గరికి నేను తీసుకెళ్తాను అని దేవుడు ఈ ఉదయకాలం ముందు మీకు మాట ఇస్తున్నాడండి. ఈ సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడును గాక. మీ జీవితములలో కూడా తిరిగి ఎండిపోయిన జీవితములు చిగురింప చేయబడినట్లుగా, మీ ఆశ ప్రియమైన వాళ్ళరా అది తిరిగి రివైవ్ అగున్నట్లుగా. 3వదిగా చూసినట్లయితే మీ జీవితములు సమాధులలో నుంచి బయటికి వచ్చినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవ, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రం నాయనా. నైనా మీరు ఇచ్చిన గంభీరమైన సందేశము ప్రభువా, నీ ఆశీర్వాదము నీ యొద్దకే వస్తుంది అనే గంభీరమైన సందేశము మీరు మాకు ఇచ్చి ఉంటుండగా నీకు స్తోత్రం తండ్రి. ఏ జీవితంలో అయితే ఎండిపోయి ఉంటున్నాయో తండ్రి, ఏ జీవితంలో అయితే ప్రభువా తండ్రి ఆశ విఫలమైంది, మా జీవితములు నాశనం అయిపోయాయి అని ఎవరైతే అనుకుంటున్నారో తండ్రి, ఏ జీవితంలో అయితే ప్రభువా సమాధులలో ఉండి అయ్యో మేము ఒంటరితనంలో ఉన్నాము, మా జీవితములు మరణములలో ఉంటున్నాయి, దుర్వాసనలో ఉంటున్నాయి, చీకటిలో ఉంటున్నాయి, ఒంటరితనంలో ఉంటున్నాయి అని అనుకుంటున్నారా ప్రభువా, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. లార్డ్, బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ దేర్ గ్రేవ్స్. వారి సమాధుల నుంచి వారిని బయటికి తీసుకొని వచ్చి ప్రభా, టేక్ దెమ్ టు ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానముల దగ్గరికి వారు మీరు తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఏ జీవితంలో అయితే ఎండిపోయి ఉన్నాయో లార్డ్, ఐ ప్రే లెట్ దర్ లైఫ్స్ బి రివైవ్డ్ లార్డ్. తండ్రి, వారి జీవితములు తిరిగి ఉజ్జీవింపబడును గాక, చిగురింప చేయబడును గాక తండ్రి. వారు పోగొట్టుకున్న ఆశీర్వాదములు అవి వారికే సొంతమగును గాక, అవి వారి దగ్గరికే వచ్చును గాక. నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తండ్రి, ఈ రోజంతా మాతో ఉండండి నాయన. ఈ దినము మొదలుకొని నాయన మా జీవితంలో సంతోషం, సమాధానం, నెమ్మది మా జీవితంలో మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుని యొక్క సందేశము మీరు విని ఉంటుండగా, ఇటువంటి సందేశములు ప్రతి ఉదయం 6 గంటలకు జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. ఆ రోజులో మీరు ఎప్పుడైనా వినవచ్చు. అయితే దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ రోజు ప్రారంభం అవ్వకముందే దేవునితో మీ రోజు ప్రారంభమగునట్లుగా ఉదయం 6 గంటలకు మీ కొరకు అప్లోడ్ చేయబడతాయి. ప్లీజ్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ అగ్రీ విత్ మీ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో ఏకీభవించండి. మీతో దేవుడు ఆ రోజంతా ఉండులాగున్నా. అంత మాత్రమే కాదు, ఈ సందేశమును అందరికీ షేర్ చేయండి. ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఇతరులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయమని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.